నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు. ఆకాశము గతించినా నీ మాటలు గతించవు. యేసయ్యా ఆకాశము గతించినా నీ మాటలు గతించవు. నరుడవు కావు నీవు మాట మార్చుటకు, అవతారం కాదు అంతరించిపోవుటకు. నరుడవు కావు నీవు మాట మార్చుటకు, అవతారం కాదు అంతరించిపోవుటకు. తరములు మారినా లోకమంతరించినా, తరములు మారినా లోకమంతరించినా నీ మాటలు నిత్య జీవ ఊటలు. నీ మాటలు నిత్య జీవ ఊటలు. ఆకాశముల్ గతించినా నీ మాటలు గతించవు. యేసయ్యా ఆకాశముల్ గతించినా నీ మాటలు గతించవు. ఎండిన ఎముకలకు జీవమిచ్చు మాటలు, అఘోరు లోయకు నిరీక్షనిచ్చు మాటలు. ఎండిన ఎముకలకు జీవమిచ్చు మాటలు, అఘోరు లోయకు నిరీక్షనిచ్చు మాటలు. గాఢాంధకారములో వెలుగునిచ్చు మాటలు, గాఢాంధకారములో వెలుగునిచ్చు మాటలు. నీ మాటలు కృపాక్షేమ బాటలు. నీ మాటలు కృపాక్షేమ బాటలు. ఆకాశముల్ గతించినా నీ మాటలు గతించవు. యేసయ్యా ఆకాశముల్ గతించినా నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను, సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు. ఆకాశముల్ గతించినా నీ మాటలు గతించవు. యేసయ్యా ఆకాశముల్ గతించినా నీ మాటలు గతించవు. పరిశుద్ధుడా కృపగల తండ్రి యెహోవా నామము వహించిన నజరేయుడనే యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములు మీకు స్తుతులు స్తోత్రములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. యేసు నామములు మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రైన దైవమా యెహోవా వందనాలు 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 వందనాలు. కృతజ్ఞతాస్తుతులు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము పరమ తండ్రి నజరేయుడనే యేసు నామములో. Thank you, my Lord. యెహోవా నామము కలిగిన పరిశుద్ధ దైవమా మీకు స్తోత్రము స్తోత్రము పరిశుద్ధుడైన యెహోవా, పరిశుద్ధుడైన యేసయ్యా, పరిశుద్ధాత్మ దైవమా, పరిశుద్ధుడైన పరమ తండ్రి యెహోవా, పరిశుద్ధుడైన నీ కుమారుడు యేసు నామములో పరిశుద్ధాత్మ సహాయం పరిశుద్ధ దైవమా నీకే చెల్లిస్తున్నాము. హల్లెలూయా. పరిశుద్ధ దైవమా నీకే స్తోత్రం.
హల్లెలూయా 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 హల్లెలూయా. అద్వితీయ సత్య దేవుడా నీకు స్తోత్రములయ్యా, 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 స్తోత్రములయ్యా. నిన్న నేడు నిరంతరం ప్రార్థన చేద్దాం. చిన్న మాటలు ధ్యానం చేయడం కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, కృపగల తండ్రి, సహాయకుడా, నజరేయుడైన యేసు నామములో మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన రోజు నుంచి రోజు మీ కృపలో భద్రపరిచి కాపాడి తండ్రి 2026 సంవత్సరం చివరి నెల చివరి శనివారం సంపూర్ణ రాత్రి ప్రార్థన తండ్రి ఏర్పాటు చేస్తున్నాం. మీ సన్నిధిలో తండ్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన అందరం కూడుకొని మిమ్మల్ని స్తుతించి కీర్తించి కనపరుచున్నట్లుగా, వాక్కులను ధ్యానం చేయనట్లుగా, మిమ్మల్ని పాడనట్లుగా మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, మా పట్ల మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహాయం చేయండి. కొన్ని మాటలు ధ్యానం చేయడం సహాయం చేయండి. మీ కృపాత్మతో మమ్మల్ని అభిషేకించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వాక్కు ధ్యానం తర్వాత విజ్ఞాపన ప్రార్థనలు చేయడం సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. కృప తెచ్చుకోండి. సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే సంఘమంతటి కూడా తన కృపలో భద్రపరిచి కాపాడు. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మనందరినీ తన సన్నిధిలో చేసిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ కూడి వచ్చిన సంఘమంతటికి యేసుక్రీస్తునామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచును. చాలు. పౌలు గలతీలో ఉన్నటువంటి సంఘానికి లేఖను రాశాడు. ఈ లేఖను ఎలా రాశాడు అంటే చాలా వేదనతో, చాలా బాధతో రాశాడు. కారణం ఏంటి అంటే క్రీస్తుని విశ్వాసంతో అంగీకరించారు. వాళ్ళలో జరిగిన కార్యాలు కానీ, అలాగే అక్కడ జరిగిన అద్భుతాలు కానీ, స్వస్థతలు కానీ, ఇంకా చనిపోయిన వాళ్ళు లేవటం కానీ, దయ్యాలు వెళ్ళగొట్టబడటం కానీ, ఇవన్నీ పక్కన పెడితే ఆయన ద్వారా వచ్చినటువంటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వచ్చినటువంటి మాటలు ఇక్కడ ఉన్న వారి జీవితాలలో గొప్ప మారు మనస్సును కలిగజేశాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపము చేయకూడదని, చేసిన పాపాలు ఒప్పుకోవాలని, అంటే మనిషిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పాపంతో ఉన్నవారిని వాళ్ళు గుర్తించి గ్రహించి మారు మనసు పొంది విశ్వాసంతో దేవుని చేత ఎరుగబడిన వారిగా తయారయ్యారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా దేవుని చేత ఎరుగబడ్డారు. అంటే గలతీ అనేది ఏంటంటే అన్యుల నివాసం ఉంటే ప్రాంతం, అంటే విగ్రహారాధికుల నివాసం ఉంటే ప్రాంతం. వాళ్ళు అనేక మంది దేవతలు కలిగినటువంటి వారు, దేవతలను ఆరాధన చేసేటటువంటి. అందుకనే ఇక్కడ చాలా అందుకనే మాట రాస్తాడు, ఆ కాలం ముందైతే మీరు దేవుని ఎరుగని వారే, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటేనే కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు.
మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారనై ఉన్నారు కనుక బలహీనమనేవి నిష్ప్రయోజనమైనవి మూలపడడం మరలా తిరిగిపోయారు. అంటే ఒకప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు మీరు దేవుని చేత ఎరుగుపడ్డారు. అయినప్పటికీ ఇక్కడ అందుకనే వేదనతో రాస్తున్నాడు. అక్కడ ఏ వేదన పడుతున్నాడు? ప్రసవ వేదన. ఎందుకు? క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ సంఘంలో ఏ సేవకుడు క్రీస్తు స్వరూపం గురించి చెప్తున్నాడు? మరి క్రీస్తు స్వరూపం ఏర్పడద్దా? నన్ను ఏర్పడాలా? ఎలా ఏర్పడింది? మన ఆలోచనలు వేరుగా ఉన్నాయి, మన తలంపులు వేరుగా ఉన్నాయి, మన నడకలు వేరుగా ఉన్నాయి, మన జీవన విధానం వేరుగా ఉంది. ప్రభువు కాకుండా మనం అన్నీ చేస్తాం, ప్రభువు కొరకు కాకుండా మనం అన్ని పనులు చేస్తాం, అవునా కదా? ప్రభు కొరకు ఏం చేయం, ప్రభువు కొరకు ఏమీ చేయకుండా క్రీస్తు స్వరూపం ఏర్పడి అలా అంటే ప్రభు కోసమే చేస్తున్నాం అంటున్నాం. మరి ఎక్కడ అది కూడా వాడాడు ఆయన మాట. అంటాడు, ఎవరు చేసినా ప్రభువును కనపరచడానికి చేస్తున్నారు అంటాడు. ప్రభువును కనపరచడానికి చేస్తున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు క్రిస్మస్ అందరూ కూడా దేని కోసం చేస్తున్నారు? కొంతమంది నిజంగా చెప్తున్నా సువార్త కోసమే చేస్తున్నారు. కొంతమంది ఎలా కలిసి అందరినీ సంఘంలో చేర్చాలి అని చేస్తున్నారు. ఓకే, బాగానే ఉంది. లాజిక్ మర్చిపోతున్నారు అక్కడ. ఏంటో లాజిక్ అంటే దేవునిది కాని నిజము కాని ఒక మనుషులో లేదంటే ఒక రాజ్యమో, మనుషులు కానీ ఒక రాజ్యము కానీ ఒక సంస్థ కానీ ఏర్పాటు చేసి పెట్టిన, లేదంటే వాళ్ళు పురాతన కాలములో వాళ్ళందరూ కలిసి ఆ దినాలలో వాళ్ళు పూజించేటటువంటి దేవతలకు చేసేటటువంటిది తీసుకొచ్చి యేసుక్రీస్తు కలిపి చేసేస్తున్న దాన్ని మనం చేద్దాం క్రీస్తు కొరకు అన్నట్టు ఎంతవరకు సమంజసమో అర్థం కాదు. కారణం ఏంటంటే ఉదాహరణ, దేవుడు బోల్డని మాటలు చెప్పాడు, నేను ఇతనితో సమానుడని మీరు నన్ను ఎవరితో సాటి చేస్తారు అవునా? అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు మర్చిపోయేది ఏంటంటే ఈ 25 అనేది ఒక దేవతకు సంబంధించింది. ఏం చేస్తున్నారు ఇప్పుడు? దేవతను పక్కన పెట్టి ఈ 25 క్రీస్తుకు సంబంధించిందని చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా చేయవచ్చా? అంటే ఆ తేదీన దేవతను పక్కన పెట్టి ఎవరు చేస్తున్నారు? యేసుక్రీస్తుని చేస్తున్నారు. అని అక్కడ మనం ఏం చేస్తున్నాము? పరిశుద్ధుడైనటువంటి యేసయ్యను ఎవరితో పోలుస్తున్నాము? ఎవరితో సమానం చేస్తున్నాము? ఒక దేవతతో సమానం చేస్తాం. మరి ఇలా చేస్తే దేవుడు ఊరుకుంటాడు? లాజిక్ మర్చిపోతున్నాడు. ఒక పెద్ద సేవకుడు అంటాడు, సరే డిసెంబర్ 25 పుట్టలేదు, అయితే ఏంటి? ఏంటంట అయితే ఏంటి? పుట్టాడా లేదా? పుట్టాడు. గుడ్ ఫ్రైడే రోజు మేము చేస్తాం. చనిపోయాడు. అయితే ఏంటి? చనిపోయాడా లేదా? చనిపోయాడు. అయితే గుడ్ ఫ్రైడే ఎందుకు చేస్తున్నాం? చనిపోయిన రోజు చెయ్యి. గుడ్ ఫ్రైడే ఎందుకు? ఈరోజు ఏంటి? ఆయన ప్రతిరోజు చనిపోవాలి, ప్రతిరోజు పుట్టాలి. అది కదా వాక్యం చెప్పింది. ఆయన ప్రతిరోజు పుట్టాలి, ప్రతిరోజు చనిపోవాలి, ప్రతిరోజు పునరుద్ధానుడు అవ్వాలి. ఇది కదా వాక్యం. అర్థమైందని చెప్పింది. ప్రతిరోజు ఎక్కడ పుట్టాలి? పాపి యొక్క హృదయంలో జన్మించాలి. పుట్టిన ఆ పాపి హృదయంలో పుట్టిన యేసు మళ్ళీ వెంటనే ఏమవ్వాలి? ఆ హృదయంలో చనిపోవాలి. అదే హృదయంలో ఆయన పునరుద్ధానుడు అవ్వాలి. అంటే అర్థం ఏంటి? ఒక పాపి ఎప్పుడైతే క్రీస్తు విషయంలో క్రీస్తుని విశ్వసించి మారు మనసు పొంది పాపాల విషయంలో క్రీస్తులో చనిపోయి
మరలా పరిశుద్ధుడిలాగా యేసు ఏ విధంగా లేచాడు అదే ప్రకారంగా నేను నీతిమంతుడిగా మార్చబడ్డానని విశ్వాసంలో ఎప్పుడైతే నిలబడతాడో అప్పుడు యేసుక్రీస్తు ఆ వ్యక్తులు పుట్టి చనిపోయి తిరిగి లేస్తున్నాడు. ప్రతిరోజు జరగాల్సింది. నువ్వేం చేస్తున్నావు? అదే కదా, నువ్వేం చేస్తున్నావు అంటే ఇక్కడ ఇంత ప్రసవ వేదన పౌలు ఎందుకు పడ్డాడు? ఒకప్పుడు మీరు నిజంగా దేవుని కాని వాళ్ళని మీరు దేవుళ్ళు కాని వారి దాసులై ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎలా ఆగబడ్డారు? దేవుని చేత ఎరుగబడ్డామా? దేవుని చేత దేవునికి మనం తెలుసా? మనకు దేవుడు తెలుసు. మనం దేవునికి తెలుసా? తెలియాలిగా. మనం దేవునికి ఎలా తెలుస్తుంది? దావీదు దేవుని హృదయానుసారం. ఎలా? ఆయన వాక్యాల ప్రకారం ఇష్టానుసారంగా జీవించాడు. దేవుడు ఎలా చెప్తే అలా జీవించాడు. చెప్తే చేశాడా, జీవించాడా? ఆయన ఇలా దేవుడు చెప్పకుండానే దేవుని హృదయాన్ని ఎరిగిన వాడు దావీదు. ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆజ్ఞల్లో పట్టుకున్నాడు, ఆజ్ఞ ప్రకారంగా వెళుతూ ఉన్నాడు. ఒక్క విషయంలో తప్ప, అది వెంటనే వస్తుంది మనందరికి. ఒక్క విషయంలో తప్ప, అందుకు దేవుడు కూడా అదే మాట్లాడు. ఆ ఒక్క విషయంలో తప్ప దావీదు ఏ విషయంలోనూ పాపం చేయలేదు. ఒక్క విషయం. ఎవరి విషయం? అది ఊరియా విషయం. ఊరియాని చంపించాడు. అదే దేవుడు చూసింది పాపం కాదు. బత్షెబతో పాపం చేసిన దాన్ని కాదు, ఊరియాని చంపించాడు చూడు. అంటే పాపంగా చూడలేదని కాదు, దాన్ని కప్పిపుచ్చడానికి ఊరియాని చంపించాడు. ఎలా చంపించాడు? దేవుడు చూడాలి నేను చేసేది అనుకున్నాడు, మర్చిపోయాడు. అలా అనుకోడు కానీ అంటే తన ఆ స్థితి వచ్చేసరికి దేవుడు చూస్తాడా లేదా, నేను చేసేది తప్ప కాదా అనే ఆలోచన రాదు. అందుకనే నాతాన్ అనే ప్రవక్త ద్వారా దేవుడు దావీదును హెచ్చరించాడు. అది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అంటే ఇక్కడ దేవుని చేత ఎరుగుపడ్డాడు దావీదు. అంటే కారణం ఏంటంటే గొర్రెల కాపరిగా ఉన్నటువంటి, గొర్రెలు కాచుకున్న సమయంలో తనకు తెలుసో తెలియకో దేవుడిని పాడుతూ ఉండేవాడు, దేవుణ్ణి కీర్తిస్తూ ఉండేవాడు, గణపరుస్తూ ఉండేవాడు. అంటే తను పెరిగిన వాతావరణం దేవుని యొక్క వాతావరణం, ధర్మశాస్త్రపు వాతావరణం. మనం కూడా వాక్యాన్ని బాగా చదివితే, ధ్యానం చేస్తామంటే అప్పుడు దేవుని మనసు మనకు తెలుస్తుంది. అప్పుడు మనం దేవుని చేత తెలియపడతాం. మనకి ఇన్ని సంశయాలు ఉండవు వాక్యం కరెక్ట్గా చదివితే. సంశయాలు ఎందుకు వస్తాయి? పరిశుద్ధాత్మ లేకపోతే సంశయం వస్తుంది, అనుమానాలు వస్తాయి. పరిశుద్ధాత్ముడు ఉంటే అనుమానం ఎందుకు? వాక్యం చదివినప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతూ ధ్యానం చేస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలియబడతాయి. ఇప్పుడు మేము ఇంకో విషయం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు యూదుల్లో పుట్టాడు, ఇజ్రాయేల్ జనాంగం. అలా అక్కడ పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అన్యుల తేదీల్లో పుడతాడా? అదే అన్యులకు ఏర్పాటు చేయబడినటువంటి, దేవతలకు ఏర్పాటు చేయబడిన తేదీని బట్టి పుడతాడా? ఆయన ఎప్పుడైనా పుట్టవచ్చు, లాజిక్ కాదు. ఆయన ఎప్పుడైనా పుట్టవచ్చు. డిసెంబర్ పుట్టకూడదు ఉందా? ఉంది. దానికి కొన్ని యెహోవా పండుగలు ఏవైతే ఉన్నాయో ఆ పండుగలలోనే యేసుక్రీస్తు జననము, మరణము, పునరుద్ధానము, పరిశుద్ధాత్మ అభిషేకం. యేసుక్రీస్తు మనకేం కనపడుతుంది? కేవలం పస్కా రోజు చనిపోయాడు ఆయన,
పెంతెకొస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ వచ్చింది. అంతే, ఈ రెండే కనపడుతున్నాయి. మరి ఆయన పుట్టింది వద్దా? ఆయన పునరుద్ధానుడు అయింది, పునరుద్ధానుడు అని చనిపోయాడు, పునరుద్ధానుడయ్యాడు, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. ఈ మూడే మనకు కనపడుతున్నాయి. చనిపోయింది, పునరుద్ధానుడైంది, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. పులి రొట్టెల పండుగ దాని గుర్తు అంటాం. పస్కా పండుగ యేసుక్రీస్తు చనిపోవడానికి, పులి రొట్టెల పండుగ ఏంటంటే ఆయన పునరుద్ధానుడి గుర్తు అంటాం. పెంతెకొస్తు పండుగ పరిశుద్ధాత్మ గుర్తు అంటాం. దేవుడు ఒక ప్రణాళిక ప్రకారంగా అద్భుతం అది. అసలు ఒక యేసుక్రీస్తు ప్రభువు చనిపోయింది, చనిపోయిన దగ్గర నుంచి 40 దినాలు లెక్కేసి అందరికి కనపడి మరో 10 రోజుల్లో మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు అని చెప్పడం. కరెక్ట్గా 10వ రోజు పరిశుద్ధాత్మ దిగిరావటం, అదే రోజు పెంతెకొస్తు పండుగ అవడం. ఇదంతా ఏంటి? ప్రణాళిక కాదా? దేవుని ప్రణాళిక కాదా? మరి ఈ రకంగా చూసుకుంటే యేసుక్రీస్తు చనిపోయింది ఏప్రిల్ 14 అబీబ్ నెల, లేదంటే నీసాను మాసము, పస్కా పండుగ రోజు. ఆయన తిరిగి లేచాడు, 40 దినాలు అందరికీ కనపడ్డాడు, 50 రోజు పరిశుద్ధాత్మ వచ్చింది. లేఖనాల ప్రకారంగా, పండుగల ప్రకారంగా అది కరెక్ట్. మరి దానిలో నుంచి మనం ముందుకు వెళితే యేసుక్రీస్తు యొక్క జన్మం రాదా? ఆలోచన. అందుకనే దేవునికి సంబంధం లేని వాటి వైపు మరలా తిరిగారు మీరు. మరలా మూలపాఠాల తట్టు. అంటే మూలపాఠాలంటే మన పితరులు ఇవన్నీ మనం చేసాం కదా ఒకప్పుడు. ఇండియాలో ఎన్ని ఉన్నాయో లేదో తెలియదు. నా ఊహ వచ్చేటప్పటికి నాకు పూజలు అయ్యే తెలియదు. వాస్తవం చెప్పాలంటే ఏ దేవతను ఆరాధన చేసిందా, కాకపోతే మన దేవత తిరణాల అని చెప్పి ఊరి పేరు వచ్చవాయమ్మ తిరణాల, వచ్చాయమ్మ దేవత తిరణాలని చెప్పి తిరణాలకి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. అటు ఇటు తిరిగేవాళ్ళం. అక్కడ గారడీ వాళ్ళు వీళ్ళు ఉంటాయి కదా ఆ తిరణాల్లో, అవి చూడటానికి వెళ్ళేవాడు. అదే దేనికి మొక్కేవాళ్ళం కాదు తెలియదు. ప్రసాదం తీసుకొచ్చేవాళ్ళు, పెద్దోళ్ళు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, తినేవాళ్ళు. మనకేం తెలుసు? తినబండారం కదా, తినేది కదా, వస్తువు కదా, తినేవాళ్ళం అంతవరకు. పూజలు చేయటం కానీ, దండాలు పెట్టడం కానీ ఏం తెలియదు నాకు. అలాంటి ఏమీ తెలియదు ఆ రోజు. తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత ఇంకా విగ్రహాల చుట్టూ అటు తిరిగాము. అదంతా కానీ ఇంట్లో మాత్రం అందరూ కూడా చర్చ్ ఉండేది. క్రిస్మస్ మాత్రం హంగామా జరిగేది. అది కూడా కొత్త బట్టలు వేసుకోవాలి, అది కూడా ఉండేది. చర్చి ఉండేది. అంటే అన్నీ అన్నమాట. మనం ఏది వదిలిపెట్టేవాళ్ళం కాదు. తాత ముత్తాతలు కూడా ఏది వదిలిపెట్టేవాళ్ళు కాదు. తిరణాలంటే తిరణాలకి వెళ్ళేవాళ్ళు, చర్చిలో అంటే చర్చి. అంటే వాళ్ళు ఎలాగ నమ్ముకున్నారు, ఎందుకు నమ్ముకున్నారు, ఎవరికి యేసుక్రీస్తుని నమ్ముకున్న విధానం ఇప్పటికీ ఎవరికి తెలియదు. అసలు ఎందుకు నమ్మే యేసుక్రీస్తునంటే ప్రశ్న ఉండదు, దానికి సమాధానం ఉండదు. ప్రశ్నార్థకంగా చూస్తుంటారు. నిజమే, ఎందుకు నమ్ము? ఎవరో సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఆ సాక్ష్యాలు విని యేసుక్రీస్తు ఎందుకు నమ్ముతున్నారా అని చెప్పి కొందరు అనుకుంటా ఉంటారు. యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి ఏంటనేది బైబిల్ ఏం చెప్తుంది మనకి? చూడండి, క్రీస్తు స్వరూపం ఏర్పడాలంటాడు. ఏం ఏర్పడాలంట? క్రీస్తు స్వరూపం. ఎందుకు క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి? మూలపాఠాల వైపు తిరిగిపోయారు. అదే ఆయన వేదన. క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మల్ని గూర్చి ఎటూ తోచక ఉన్నాను. నిజంగా నేటి సంఘ పరిస్థితిలో అవునా కదా? అంతేనా కదా? అంటే ఎలా ఉందంటే సంఘ పరిస్థితి. అందుకని బైబిల్ చదవండి. సందిగ్ధ అవస్థలో ఉండకుండా ఉండటం కోసమే ఇవన్నీ చదవాలి. పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి. సువార్త చదవాలి, అపోస్తల కార్యాలు, పత్రిక చదవాలి, అలాగే ప్రకటన. ఏది కూడా వదిలిపెట్టకూడదు. పాత నిబంధన నువ్వు చదవకపోయినా ఓకే, పర్వాలేదు. అదే కొత్త నిబంధన మాత్రం చదవకుండా ఏమాత్రం ఉండకూడదు. ఎందుకంటే కొత్త నిబంధన పాత నిబంధన యొక్క నెరవేరు.
నువ్వు కొత్త నిబంధన చదివితే పాత నిబంధనలో మర్మంగా ఉన్నటువంటి క్రీస్తు వాక్యం కొత్త నిబంధనలో ఒక నిజ స్వరూపాన్ని దాల్చుకొని వచ్చింది. అందుకనే ఏమంటాడంటే గల హెబ్రీ పత్రికలో హెబ్రీలు ఏమన్నాడు 10:1 ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలది కానీ ఆ వస్తువుల రూపం గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలుడు వాటిని తెచ్చు వారికి అన్నట్టు సంపూర్ణ సిద్ధి కలుగు చేయనేయాలి. నిజ స్వరూపం క్రీస్తు తర్వాత ధర్మశాస్త్రం ఏంటంటే నిజ స్వరూపం ఉన్నది కాదు, అది ఛాయ కేవలం. నిజ స్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో. నిజ స్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో. అంటే ధర్మశాస్త్రం అంతా ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. అంటే యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనం విశ్వసిస్తున్నామో ధర్మశాస్త్రాన్ని పాటించే ఆ శక్తితో మనం నింపబడతాం. అర్థమైందా? ధర్మశాస్త్రాన్ని పాటించే శక్తితో నింపబడుతున్నాం. దేవుని ఆత్మశక్తి అదే. ఆనాడు దేవుని ఆత్మశక్తి అందరి మీద ఉండేది కాదు. ఈనాడు క్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరి మీద ఆత్మశక్తి ఉంటుంది. దేవుని ఆత్మచేత నింపబడతారు. అందుకని ఆయన ప్రభువారు చెప్పింది అదే, నేను వెళ్ళిపోయి మీకు ఆదరణకర్తను ఇస్తా. ఆదరణకర్త ఎప్పుడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ధర్మశాస్త్రం మనకు ఆత్మచేత నింపబడినప్పుడు మనకి ఇంకే ఆలోచన ఉండదు. ఒకటే ఆలోచన, బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోలేదు, ఇదే పని. కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి, అనేకమైన మర్మాలు తెలుస్తూ ఉంటాయి. దాని మీద స్టాండ్ తీసుకుంటాం. సంశయాలు ఉండవు, సంశయాలు ఏముండవు. వాక్య సంబంధంగా మనకేం అనుమానాలు ఉండవు. వాక్యం చదువుతుంటే ఎస్ కరెక్ట్ అంతే. మధ్యలో మిస్లీడ్ చేసే ఆత్మలు వస్తాయా? మిస్లీడ్ చేసే వాళ్ళు వస్తారు. వచ్చి వాళ్ళు చెప్తున్నప్పుడు మనం ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఓకే, వాళ్ళు చెప్పింది వినాలి. బైబిల్లో అలా ఉందా లేదో చూసుకోవాలి. పరిశుద్ధాత్మ ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళు చెప్పినది ఏంటి. ఎంతోమంది వచ్చారు, ఎన్నో చెప్పారు. వందనాలు, మంచిగా తాగండి, భోజనం చేయండి, టిఫిన్ చేయండి. అంటే వాక్యమే మనకు ఆత్మే. వాళ్ళు చెప్పే కొత్త కొత్త బోధలు ఆ గ్రంథంలో ఉంది, ఈ గ్రంథంలో ఉంది, మన బైబిల్లో ఇంకా గ్రంథాలు చేర్చలేదు, పేర్చలేదు, కూర్చలేదు అని చెప్తా ఉంటారు. మనకు ఆల్రెడీ వచ్చేసింది. ఒకవేళ ఇంకా వేరే ఉన్నాయా? ఏమో మరి. వేరే ఉన్నప్పుడు ఆ వేరేవి ఎవరు రాశారు ఏంటనేది మన ఆత్మకు దగ్గరగా ఉంటే, దేవుని వాక్యానికి క్రీస్తు వాక్యానికి దగ్గరగా ఉంటే వాటిని తీసుకోవచ్చు. అవి లేనప్పుడు మన దగ్గరికి ఇవే వచ్చినప్పుడు ఇంకా వేరే కొత్త ఇంకా దొరుకుతున్నాయి అనుకుంటేలా మనకెందుకు? అవన్నీ కాదు. మనకి ఇప్పుడు లాస్ట్ మనం అంత్య దినాల్లో ఉన్నాం. ఇంకా అంత్య దినాల్లో అపాయకర రోజుల్లో ఉన్నాం. కాబట్టి ఈ రోజులు మనకి ఏం కావాలి? క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. తర్వాత ఇంకో మాట అంటాడు, చూద్దాం. ఎఫెసీ 4:24. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. ఏంటంట? నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవాలి.
నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఇక్కడేమో క్రీస్తు స్వరూపం మనకు ఏర్పడాలని కోరుకుంటాడు. అక్కడేమంటున్నాడంటే నవీన స్వభావం ధరించుకోవాలి. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ఏంటిది? దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. చెప్పండి. నవీన అంటే నూతనపరచబడిన స్వభావం, నూతనమైన స్వభావం. దేవుని పోలికగా సృష్టింపబడిన నూతన స్వభావం ఏంటి? దేవుని చేత దేవుని పోలికగా సృష్టింపబడింది ఏంటి? యేసుక్రీస్తు యొక్క స్వభావం. దేవుని పోలికగా ఉన్నాడు ఆయన. ఉన్నాడా లేదా? దేవుని పోలికగా సృష్టింపబడ్డాడు పరలోకం. నేను ఎప్పుడో చెప్పాను, దేవుడు మొట్టమొదట తన పోలికలో తన స్వరూపంలో మొట్టమొదట పరలోకములో తన నుంచి తీసుకున్నదే యేసుక్రీస్తుని. ఆ తర్వాత యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని సృష్టించాడు. దేవదూతలైనా, సింహాసనాలైనా, దేవాలయమైన, దేవాలయం ఉపకరణాలైనా ఏవైనా కానీ ఇక్కడ దేవుని పోలికగా సృష్టింపబడింది ఆయనే కదా అక్కడ. కాబట్టి ఆ నవీన స్వభావాన్ని ఇక్కడ మనం ధరించుకోవాలి. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. అది దేవుని యొక్క చిత్తము. ఎందుకంటే ఆ స్వరూపం పోయింది, ఆ పోలిక పోయింది, ఆ లక్షణాలు పోయినాయి కదా. ఇంకా మనం ఏంటంటే ఇంకా ఇవన్నీ పట్టుకొని ఇంకా ప్రాగులాడుతూ ఉన్నాం. దేవుని ఆత్మను పట్టుకోవట్లేదు, దేవుని వాక్యాన్ని పట్టుకోవట్లా. ఇంకా ఈ లోక సంబంధమైన మూలపాఠాలను పట్టుకొని ఇంకా క్రైస్తవ సమాజం వెళ్ళిపోతా ఉంది. నువ్వు క్రిస్మస్ చేసి సువార్త ప్రకటిస్తే క్రిస్మస్ రోజు వచ్చి మారు మనసు పొందిన మరలా క్రిస్మస్ కోసం జరుగుతుంది. దేవునితో ఉన్నామని ఈరోజు ఆలోచన. ఈరోజు అంటే అందరూ వచ్చారు, ఓకే, పిలిచాము, అందరూ వచ్చారు. తర్వాత ఎవరి దారి అడితేగా క్రిస్మస్ రోజు వచ్చారు, అయిపోయింది. మరి మిగతా ఆదివారం వెళ్ళి పిలుస్తావా? పిలవాలిగా. మరి రెండమ్మా ప్రార్థనకి. క్రిస్మస్ రోజు వచ్చారు కదా, రండి ఈరోజు అంటే ఆ రోజు పండుగ అండి వచ్చాము, మేము హిందువులు అంటారు. అవునా? అంటారా? అంటారు. పదే పదే వెళ్ళామనుకో మమ్మల్ని విసిగిస్తారని చెప్పి కేసు పెడతారు. మామూలుగా సువార్త ప్రకటి ఈరోజు క్రిస్మస్ కాదు కదా, ఎందుకు ప్రకటిస్తున్నాం అన్నారు. సువార్త ప్రకటిస్తుంటే అంటే లోకమంతా ఏం అలవాటు చేసాం? క్రిస్మస్ రోజే సువార్త, మిగతా రోజులో దుర్వార్త. అంటే ఆ రోజు మాత్రమే సువార్త, అదే అలవాటు చేసాం. మిగతా రోజులు ఎవరు పెడుతున్నారు సువార్త? ఎవరు చెప్తున్నారు? పల్లెటూళ్ళు చెప్తున్నారు, తమ్ముళ్ళు తింటున్నారు. ఒక ముసలాయన సైకిల్ మీద సువార్త చెప్పుకుంటే వెళ్తున్నాడు, ఆయన ఆపి గోల చేస్తున్నారు. 79-80 సంవత్సరాల ముసలాయన సైకిల్ మీద సువార్త చెప్పుకుంటే వెళ్తానికి ఆయన ఆపి సువార్త చెప్పడానికి మీకు గోల చేస్తారు. మీరెవరు నాకు చెప్పడానికి అన్నాడు. ఇష్టం ఇంటి లేకపోతే 50 ఏళ్ళుగా చేస్తాను సువార్త అన్నాడు. ఆ మాత్రం ధైర్యం ఈరోజు ఎవరికి? ఎక్కడున్న సేవలో అదే అనుకుంటారు. సువార్త క్రిస్మస్ రోజు చెప్పాలి, మనం మిగతా రోజు చెప్పాలి. మళ్ళీ గుడ్ ఫ్రైడే అవుతుంది, గుడ్ ఫ్రైడే రోజు చెప్పాలి. మన పండుగ కాబట్టి ఊరే వాళ్ళు అలా అనుకుని వెళ్తున్నావు కాబట్టి ఆత్మను రక్షించబట్టాలి. అలా అనుకుని వెళ్తున్నావు కాబట్టి ఆత్మను రక్షించబట్ల. ప్రార్థన ఉండదు, వాక్యంలో ఉన్నది యేసు దేవుడిని ప్రకటిస్తాం. మళ్ళీ యేసు దేవుని కుమారుడుగా ప్రకటించాడు. కుమారుని బుద్ధి పెట్టుకుంది, లేకపోతే తండ్రి జాతి 1వ అధ్యాయంలో మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలో ప్రస్తుతం దుష్ట కాలంలో నుండి విమోచింపమని మన పాప నిమిత్తం తను తాను అప్పగించుకుని మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు తెలుసు. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. అలాగే నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి.
దినాల్లో ఉన్న అపాయకరం రోజుల్లో మనం మూలపాట్ల తట్టు తిరిగాము, వాటిని వదిలిపెట్టి మరలా క్రీస్తు వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలి, తండ్రి అయిన దేవుని వైపు తిరగాలి, క్రీస్తు వైపు తిరగాలి. క్రీస్తు ఆత్మచేత నడిపించబడాలి, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. బట్ అందుకు తాపత్రయపడదాం. ఈ సంపూర్ణాత్మ ప్రార్థనలు మనం అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తాం. అలాగే మనం విజ్ఞాపన చేసుకుని మిగతా తర్వాత మనం అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. మనకు హృదయ ఆలోచన తలంపులు దేవుని ఆత్మతో వాక్కులతో నింపబడాలని ప్రార్థిద్దాం. మన యొక్క స్థితిగతులు, ఆత్మీయ స్థితిగతులు మెరుగుపడాలని దేవునికి మొరపెడదాం. ఈ మాటలను బట్టి దేవుడు మనల్ని తన కృపాత్మతో ఆశీర్వదించి అభిషేకించి మనం తన సన్నిధిలో వర్గుల చేయండి కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడైన యెహోవా ఘనమైన నామముకే మహిమ. వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని ప్రతి జ్ఞాపక ప్రార్థన చేద్దాం. మహాధరుడా, ప్రభుగల తండ్రి, సహాయకుడు నజరుడైన యేసు నామములో థ్యాంక్ యూ నాయనా. మీ మాటను బట్టి మీకు వందనాలు. మీ ఆత్మ ద్వారా మీ యొక్క సేవకులను ఉపయోగించి మీరు మాట్లాడిన గలతీ పత్రికలోని మాటలను బట్టి మీకు వందనాలు తెలుస్తుంది. థ్యాంక్ యూ. క్రీస్తు స్వరూపం మేము ధరించుకోవాలి, దేవుని పోలిగా సృష్టిలో నవీన స్వభావాన్ని మేము ధరించుకోవాలి. ఉపదయించి మీ నామాన్ని మేము తండ్రి, క్రైస్తవ సమాజం మూలపాఠాలను వదిలిపెట్టి విగ్రహ సంబంధం అపవిత్రత నుంచి దూరంగా వచ్చి ఆత్మ సంబంధమైన మీతో మీ మాటలతో కలిసి క్రైస్తవ సంఘం జీవించడానికి సహాయం చేయండి. మీ నామానికి మీ కృపతో, మీ ఆత్మతో సంఘాన్ని అభిషేకించిన నామాన్ని థ్యాంక్ యూ. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.